ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ కొండ్రపేట మండలం వట్టిమల్ల గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ కొండ్రపేట మండలం వట్టిమల్ల గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా గానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ కొండ్రపేట మండలం వట్టిమల్ల గ్రామంలో రోడ్డెక్కారు. కొనుగోలు జాప్యం వల్ల భారీ వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకెత్తడమే కాకుండా రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండడం వల్ల తమ విలువైన సమయం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై కూర్చొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడికి అట్లా చాలా వాటిలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పటికి సుధా ఒక 30% అయిపోయింది. 30% సుధా కాలేదు. బాగా ఆడ పక్క విలేజ్ రెడ్డితండ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గొల్లపల్లికి వస్తున్నాయి, మా విలేజ్కి వస్తలేవు, మొత్తం అయిపోయినాయి. చుట్టూ ఇక్కడికి ఎందుకు వస్తలేవు అధికారులు పట్టించుకోలేరు. కలెక్టర్ గారు వచ్చినా కానీ లారీలు వస్తలేవు. బడ్లు మొత్తం తడిచిపోయినాయి. ఇక్కడ తడిచి మొత్తం కింది సంచులు మొత్తం తడిచిపోయినాయి. లారీ లాక 4 ట్రిప్ల లారీలు ఉన్నాయి. మొత్తం ఘోరంగా అవుతున్నాయి. సంచులకి బయట పడుతున్నాయి తడిచి. మొలకెత్తే అవకాశం ఉంది. ఇక మేము ఇక్కడనే వీటినే మళ్ళీ మొలకెత్తి ఇక్కడనే ఆలు కూడా వేసుకుంటాం అధికారులు పట్టించుకోకపోతే. ఇంత కలెక్టర్ గారు కొంచెం స్పందించారు సార్ మా మీద, రైతుల మీద. ఇంత ఘోరంగా ఎందుకు మొత్తం తడిచిపోయిన ఘోరంగా.